హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మర్రిపాడుకైతే వచ్చాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. బట్ నాకు అమ్మమ్మ అండ్ తాతయ్య చనిపోయారు నేను పుట్టక ముందే. సో వాళ్ళ తమ్ముడు వైఫ్ వాళ్ళందరూ ఉన్నారు, మా బంధువులందరూ. వాళ్ళు చూద్దామని మర్రిపాడుకైతే వచ్చాము. ముందుగా ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇల్లు. మా బాబాయ్కి ఏదో హెల్త్ బాగాలేదంటే సరే చాలా రోజులైంది మరిపాడికి వెళ్ళి, సో వాళ్ళని చూసినట్టు ఉంటుంది, పలకరించినట్టు ఉంటుంది అని వచ్చాము. ఇంకా ఇక్కడంతా చూడండి, మా చిన్నప్పుడు అయితే చాలా బాగుండేది, ఇల్లులు అన్నీ ఉండేది. ఇప్పుడేమో సగానికి సగం అన్నీ పడదోసేశారు. అసలు జనాలు కూడా చాలా తక్కువ అయిపోయారు. ఇక్కడంతా మేమైతే చాలా బాగా రచ్చ చేసి ఆడిన రోజులు అన్నీ ఉన్నాయి. చాలా మెమొరీస్ ఉన్నాయండి ఈ ఊర్లో మాత్రం. మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నా లేకపోయినా మేము వచ్చేవాళ్ళం అనమాట. నేనైతే కంపల్సరీ సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చి స్టే చేసేదాన్ని. ఇప్పుడు ఎవరు పెద్దగా జనాలు లేరు, అదే చూపిస్తున్నాను. చుట్టూరు ఇల్లులు ఉన్నాయి కానీ జనాలు అయితే ఎవరు లేరు. ఇవన్నీ ఈ పక్క మా బంధువులు వాళ్ళ ఇల్లు పడిపోయి ఉందన్నమాట. అన్నీ చూపిస్తున్నాను. అంటే ఏదో తెలియని బాధ అనమాట. మన చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా ఉందన్నమాట. ఇంక ఇప్పుడు చూపించేది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ హౌస్. మా మమ్మీ వాళ్ళు 3 మెంబర్స్ అనమాట. ఒక అక్క, ఒక అన్న, మా మమ్మీకి లాస్ట్గా మ్యారేజ్ అయింది. 1 ఇయర్ లోపల వాళ్ళిద్దరు చనిపోవడం జరిగిందనమాట. ఇంకా చూడండి, మేము ఎప్పుడే కానీ ఈ హౌస్కి అయితే మేము ఎప్పుడు రాలేదు. ఎందుకంటే మనకు తెలియదు కదా మన అమ్మమ్మ తాతయ్య ప్రేమ అనే సంగతి మనకు తెలీదు. ఇంకా ఈ దేవుడు అయితే మా ఇంటికి ఆనుకొనే ఉన్నాడు, రామయోగ స్వామి అంట. చూడండి, ఇదే ఆ హౌస్ అయితే. ఇల్లు అయితే చాలా పెద్దదండి, చాలా బాగుండేది కూడా. మేము ఎప్పుడు బాగున్నప్పుడు వచ్చి చూసింది లేదు, ఇలా పాడుపడిన తర్వాతే వచ్చి చూడడం జరిగింది. మాకు ఒక బాధ, మా అమ్మమ్మ మా తాతయ్య ఉంటే ఆ ప్రేమ వేరు. వాళ్ళ ఇంటికి వచ్చి సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేయాలనేది ఉంటుంది కదా. బట్ అవన్నీ మాకు లేవన్నమాట, అదృష్టం లేదు. ఎంతసేపు మా నానమ్మ వాళ్ళ ఇంట్లోనే మేము పెరిగాం చాలా వరకు సమ్మర్ హాలిడేస్. నానమ్మ అంటే ఇంకా మా ఫాదర్ వాళ్ళ అమ్మేను. వాళ్ళు చెన్నైలో ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే సమ్మర్ హాలిడేస్ అని. ఇంకా మా మమ్మీని చూపిస్తున్నాను. తనకి బాధ కదా, తను పుట్టి పెరిగిన ఊర్లో తన సొంత ఇల్లు చూసుకొని ఇంకా జ్ఞాపకాలు బాధని ఇంకా మా మమ్మీ వెళ్ళిపోతుంది. ఇంకా నేను అది చూడలేక నేను కూడా స్టార్ట్ అయిపోయా వెళ్ళడానికి. ఇంకా అలా మొత్తం ఊరంతా ఒక రౌండ్ వేసుకొని ఇంకా ఇక్కడ కూడా చాలా ఇల్లులు మాత్రం ఉన్నాయి కానీ వాటిలో జనాలు లేరు. అందరూ సిటీలోకి షిఫ్ట్ అయిపోయారనమాట. విలేజెస్లో ఇప్పుడు ఎవరు ఉండడం లేదు. ఇంకా అలా తిరుక్కుంటూ చుట్టూరు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మీకు చిన్న వీడియో పెడతాం, మా వాడి బాధ ఏంటో చూడండి వాళ్ళ నోటితోనే. ఓకేనా ఫ్రెండ్స్? నా కొడుకు అసలు వదిలి రావాలని ఇష్టం లేదనమాట, అతి కష్టంగా వస్తున్నాడు. చూడండి, ఎందుకు చింటూ అలా ఉన్నావా? ఈ ఒక్కరోజు ఇక్కడ ఉండాలని ఉందా? ఇంకోసారి నెక్స్ట్ టైం వద్దాంలే. అలాగొక్కురా, వెళ్ళుండి, వస్తా మమ్మీ బండి తీసుకొని.